హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నోతో బీబీ తెలుగు. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు 15th వీక్ లాస్ట్ డే ఓటింగ్ రిజల్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ డే వచ్చేసి లాస్ట్ 15th వీక్ లాస్ట్ డేనే కాదు, బిగ్ బాస్ సీజన్ 8 లాస్ట్ డే ఓటింగ్ కూడా అన్నమాట. సో ఈ రోజులతో ఓటింగ్ ఎండ్ అయిపోతుంది. విన్నర్ ఎవరో ఒకరు డిసైడ్ అయిపోతారు, విన్నర్ అయితే అయిపోతారు. సో లాస్ట్ డేలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి అయితే ఓటు వేసి మీరు ఎవరిని విన్నర్గా చూడాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. నేనైతే నా ఓటు వేసేసాను. మీరు ఎవరికి ఓటేస్తున్నారు? నేనైతే ఎవరు గెలవాలనుకుంటున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, ఎవరు గెలిస్తే బాగుంటుందని. సో నేను గౌతమ్ గెలవాలని అయితే అనుకుంటున్నాను. గౌతమ్ని విన్నర్గా అవుతారో లేదో తెలియదు, బట్ ఒక్కొక్కరికి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఎవరెవరు విన్నర్ అవ్వాలని. సో నేనైతే గౌతమ్ని విన్నర్గా చూడాలనుకుంటున్నారు. మీరు ఎవరిని విన్నర్గా చూడాలనుకుంటున్నారు? టాప్ 1-2 ప్లేసెస్లో నిఖిల్ అండ్ గౌతమ్ అయితే ఉంటారు. కానీ ప్రజెంట్ ఫస్ట్ ఈ వీక్ స్టార్టింగ్ నుంచి నిఖిల్కి ఓటింగ్ ఎక్కువ ఉందన్నమాట. టాప్లో గౌతమ్కి నిఖిల్కి మధ్యలో డిఫరెన్స్ ఎంతో ఒక 13-14% ఓటింగ్ డిఫరెన్స్ అయితే ఉండేది. అలా ఉన్న ఓటింగ్ రోజు రోజుకి డే బై డే తగ్గుతూ డిఫరెన్స్ 10, 9, 6, 5, 3, 2, 1 అలా అయితే సో ఈక్వల్గా ఉందన్నమాట. నిఖిల్ అండ్ గౌతమ్కి ఓటింగ్ ప్రజెంట్ వరకు అయితే ఈక్వల్గా ఉంది. సో ఇంకా ఓట్ అయితే వేస్తూ ఉండండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకేంటి అంటే విన్నర్ మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు, ఎవరిని విన్నర్గా చూడాలనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. సో టాప్ 1-2 ప్లేసెస్లో మీరే చెప్పండి. టాప్ 1లో ఎవరు ఉంటారు, 2లో ఎవరు ఉంటారు అనేది. టాప్ 3లో అయితే ప్రేరణ ఉంది, టాప్ 4లో అయితే నబిల్ ఉన్నారు, టాప్ 5లో అయితే అవినాష్ అయితే ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్లో మనం గౌతమ్ అండ్ అవినాష్ ఏవీస్ అయితే చూసాం కదా. సో ఈరోజు వచ్చేసి నిఖిల్, ప్రేరణ అండ్ నబిల్ ఓటింగ్ అయితే చూస్తాం ఈరోజు ఎపిసోడ్లో. అండ్ నెక్స్ట్ ఏంటంటే బిగ్ బాస్ లాస్ట్ డే బిగ్ బాస్ నాగార్జున గారు సూట్ కేసులో పంపిస్తూ ఉంటారు కదా హౌస్ లోపలికి. హౌస్లో నుంచి సూట్ కేసుల డబ్బులతో బయటికి ఎవరు వస్తారనుకుంటున్నారు? అప్పట్లో సోహెల్ తీసుకున్నారు, శ్రీహాన్ తీసుకున్నారు, మధ్యలో ఎవరైనా తీసుకున్నారా? కామెంట్ అయితే చేయండి. సో అలా సో ఈసారి సూట్ కేసు ఎవరు తీసుకొని రాబోతున్నారు? హౌస్లో నుంచి అమౌంట్ ఎవరైనా తీసుకొని వస్తారా లేదా? టాప్ 5 ఉన్నప్పుడు లోపల కనుక సూట్ కేసు పంపిస్తే అవినాష్ తీసుకుంటే అయితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీరు ఇలానే అనుకుంటున్నారా? లేకుంటే టాప్ 4లోనే పంపిస్తారేమో సూట్ కేసు? ఇంత డబ్బులు ఇస్తున్నాము, తీసుకోండి అంటున్నప్పుడు తీసుకొని వచ్చేసేయాలి. టాప్ 1-2 వాళ్ళు తీసుకోకూడదు, కానీ 3-4 వాళ్ళు ఎవరైనా తీసుకొని వచ్చేస్తే ఓ పని అయిపోతుంది. అలా అయితే నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? సూట్ కేసు ఎవరు తీసుకొని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? నబిల్, ప్రేరణ ఆర్ అప్పట్లో అయితే లాస్ట్ సీజన్ 6లో అయితే రేవంత్ అండ్ శ్రీహాన్ ఉన్నప్పుడు శ్రీహాన్ అమౌంట్ తీసుకొని వచ్చేసారు అండ్ రేవంత్ వచ్చేసి విన్నర్ అయ్యారు. కానీ డబ్బులు తీసుకొని రాకపోయి ఉంటే విన్నర్గా అయితే శ్రీహాన్నే చూసేవాళ్ళం. సో లాస్ట్ మినిట్ వరకు ఏదైనా జరగచ్చు అనమాట. విన్నర్ రన్నర్ ఎవరవుతారు అనేదైతే ఎవరు గెస్ట్ అయితే చేయలేం మనం. అది సండే రోజు మనకు తెలుస్తుంది. అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాల్సింది. Thank you so much for watching. Please like and subscribe to Notho BB Telugu. Please vote for your favorite contestant. Thank you so much for. Bye friends.